ఈ పసుపు కొమ్ములు చూడండి, ఇది చెక్కు తీసాను, ఇది చెక్కు తీయలేదు. ఇది రాజస్థానీ పసుపు కొమ్ములంట. వీటితో స్వీట్ తయారు చేసుకుంటారంట, తర్వాత పులుసు కూడా పెడతారంట. ఈరోజు మనం స్వీట్ తయారు చేసి చూపిస్తాను చూడండి. మిరపకాయలు మాత్రం మిషన్ మనమే మన చేతులతో స్వయంగా మిరపకాయలు తెచ్చుకొని ఒలిసి మిషన్కి వేసుకోండి. పసుపును కూడా అంతేనండి, కొమ్ములు తెచ్చుకొని మిషన్కి వేసుకోండి, మంచిది, ఆరోగ్యం బాగుంటుంది. అది 1 కేజీ వేసుకున్నా కూడా మనం 1 సంవత్సరం రోజులు వాడుకోవచ్చు. కాబట్టి ఒరిజినల్నే వాడుకోండి, ప్యాకెట్స్ కొనొద్దండి, జబ్బులు వస్తుంటాయి. అది సంగతి. పసుపు కొమ్ములు ఎంత మంచి రంగు ఉన్నాయో చూడండి. ఇట్లా తాకితే చాలు పచ్చగా వస్తుంది చూడండి. ఎంత నీళ్ళల్లో కడిగినా కూడా నీళ్లు కూడా ఎల్లోగా వస్తున్నాయి. ఇలాంటి పసుపు కొమ్ములు చూడలేదు మనం, మన సైడ్ ఉండవు. వాసన కూడా సువాసన, మంచి స్మెల్. మంచి స్మెల్. ఇట్లాంటి వాటితోనే బ్యాక్టీరియా చనిపోయేది, మనకు మంచిగా శరీరం ఆరోగ్యంగా ఉండేది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పసుపు, చాలా బాగుందండి. ఎప్పుడైనా మనకు దొరికేటివి కూడా దానిలే పసుపు అంగట్లో కొమ్ములు తీసుకొని మిషన్ వేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎప్పుడైనా హల్వా తిన్నారా? సరే, విన్నారా ఎప్పుడైనా అలాంటి పసుపుతో హల్వా చేస్తారని? ఇప్పుడు మనం చేస్తున్నాము చూడండి. పసుపుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాము. పైన తొక్కు తీసేసుకోవాలి కదమ్మా. అవునవును, నీట్గా చెక్కేసేయాలి, అల్లంకి తీసినట్టు తీసేసేయాలి. ఎంత ఎల్లో కలర్ లో ఉందో. ఈ విధంగా మనం ఫస్ట్ దీన్ని ముక్కలు చేసుకోవాలన్నమాట. తొక్కు తీసేసి శుభ్రం చేసుకొని తర్వాత ముక్కలు చేసుకోవాలి. ఇలా ముక్కలే చేసుకోవాలమ్మా, కావాలంటే తురుముకొని కూడా తురుముకున్నా కూడా మళ్ళీ మనం మిక్సీ పట్టాలన్నమాట. అందుకోసం ఒకటేసారి ఎందుకులే ఇలా కట్ చేసేస్తాము అని కట్ చేసేస్తున్నాను. పసుపు ఇలా మిక్సీకి వేసుకోవాలి. ఇలాగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. నీళ్ళు ఏం వేయకూడదు కదమ్మా? అవును, నీళ్ళు వేయకూడదు. ముందుగా బాండలు పెట్టుకోవాలి. తర్వాత దీనికి నెయ్యి చాలానే పడుతుంది, గీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ నేతిలోనే మనం పసుపు ముద్దనంతా, పసుపు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఈ నేతిలో వేసి సిమ్ లో పెట్టుకొని స్లో ఫ్లేమ్ లో, హైలో అసలు పెట్టకూడదు, 10 నిమిషాలు వేయించుకోవాలి, ఉడికిపోవాలన్నమాట. ఈ నేతిలోనే ఉడికిపోవాలి. ఇది సిమ్ లోనే పెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాలు ఇలానే వేయించుకోవాలన్నమాట. చూడండి, ఒరిజినల్ పసుపు అవ్వడం వల్ల ఎంత పచ్చగా ఉందో, చేతికి కూడా అంటుకునేస్తుంది. మన ఈ చేతులు చూపి ఎలా ఉన్నాయి చూడండి. ఆ చేయి చూపి, ఈ చేతి చూడండి. అసలు పసుపు హల్వా, పసుపు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. రెసిస్టెన్స్ పవర్ కూడా వస్తుంది మనకి. అందులో అసలు వింటర్ సీజన్ కదా ఇప్పుడు, పసుపు తినడం వల్ల జలుబు దగ్గు తగ్గుతాయి అన్నమాట, రాకుండా కొంచెం మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అందులో పచ్చి పసుపు కదా, ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. రోజు కాస్తంత నిద్రపోయే ముందు పాలల్లో 1 చిటికెడు పసుపు వేసుకొని తాగండి, జలుబు దగ్గు రాకుండా ఉంటాయి. వింటర్ సీజన్ లో ఎంతో మేలు చేసే మన పసుపుని ఆ కూరల్లో అన్నిట్లో చేర్చుకొని తినడం చాలా మంచిది హెల్త్ కి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా గీకుతూనే ఉండాలి. అతుక్కున్నగా కూడా గీకేసుకొని నీట్ గా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఈ నేతిలోనే ఉడికిపోవాలి పసుపు. బాదం పప్పు కూడా ఒక 100 గ్రాములు, 50 గ్రాములు 100 గ్రాములు పసుపుకి 50 గ్రాములు బాదం పప్పు, 50 గ్రాములు బెల్లం తీసుకోవాలి. బెల్లము 50 గ్రాములు శనగపిండి అనమాట. ఇదిగోండి, ఇది కూడా పౌడర్ చేసుకోవాలి. బాదం పౌడర్ చేసేసుకోవాలి. చూడండి, మిక్సీ మూత కూడా ఎల్లో కలర్ లో అయిపోయింది. ఇలా బాదం పప్పుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, కచ్చా పచ్చాగానే. చేసుకున్న తర్వాత మనం చూద్దాం ఏం చేయాలో. బాగా నెయ్యి వాడి, మనకి పసుపు బాగా వాడి నెయ్యి బయటకు వదలాలన్నమాట. మనం ఎంత వేస్తామో అంత నెయ్యి బయట వచ్చేదాకా వేపాలి, బాగా వేయించాలన్నమాట. ఇట్లా వేయించుకుంటే పసుపు బాగా ఉడికిపోవాలి నెయ్యిలోనే. ఏగిందనమాట పసుపు. ఇప్పుడు మనం బాదం పప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసేయాలన్నమాట. వేసేసి రెండింటిని కలిపి వేయించుకోవాలి నెయ్యిలో.
ఇలా రెండింటిని కలిపి వేయించుకోవాలి. ఈ ఈ హల్వా మాత్రము సిమ్ లోనే చేయాలండి, ఎక్కువ మంట మాత్రం పెట్టకూడదు. మాడిపోతుంది ఎక్కువ పెడితే. పసుపు మాడిపోతే మళ్ళీ టేస్టే అసలు తెలియదు అనమాట. అసలు సిమ్ లోనే నిదానంగా చేయాలి. మనకు బాగా టైం ఉన్నప్పుడే చేసుకోవాలి ఇది. చూడండి ఇలా వేపుకోవాలన్నమాట. చాలు వేగిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి మళ్ళీ మనము శనగపిండి వేయించుదాం. స్టీల్ ప్లేట్లో పెట్టుకుందామండి. వైట్ ప్లేట్లో ఇట్లా పింగాణి వాటిల్లో వద్దు, ఎందుకంటే అన్నీ అంటుకునేస్తున్నాయి ఎల్లో కలర్లో తాకితేనే. అందుకే స్టీల్ ప్లేట్లో సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట. పసుపు బాదం పప్పు వేయించిన దాన్ని సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులో మళ్ళీ గీ వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. గీ చాలానే పడుతుంది దీనికి. ఇప్పుడు మనం ఇందులో బేసన్ అదే శనగపిండి 50 గ్రామ్స్ అన్నమాట. దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. నెయ్యి అంతా బయటకు వచ్చేటట్లు వేయించేసుకోవాలన్నమాట. మీ దగ్గర నెయ్యి బాగా ఉంటే బాగా వేసుకోండి. మేము ఉన్నంతలోనే వేసాము. అందరికీ నెయ్యి కూడా ఎక్కువ పడదు కదా, ఎక్కువ తినలేరు కదా. అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎంత కావాలంటే అంత వేసుకోండి. బాగా తినగలిగే వాళ్ళు వాళ్ళకి నచ్చినంత వేసుకోండి. కానీ చాలానే పడుతుంది ఇది నెయ్యి మాత్రం. ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట. పిండి వేగిపోయింది చూడండి, ఇలా కలర్ మారాలన్నమాట. ఈ విధంగా మంచి స్మెల్ వచ్చేస్తుంది కదమ్మా. మైసూర్ పాకు స్మెల్ వస్తుంది. చూడండి ఈ విధంగా కలర్ మారింది. ఇందులో ఇప్పుడు మనము బెల్లం వేయబోతున్నాము. బెల్లం దంచుకోవచ్చు, లేకపోతే ముక్కలు ముక్కలుగా తరుక్కున్న బెల్లం అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా 150 గ్రాములు ఉంటుంది కదా. 150 గ్రామ్స్ ఉంటుంది బెల్లము. స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. 100 గ్రాములు మేము బాగా స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 150 గ్రాముల దాకా వేస్తున్నాం. బాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి, ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసాం. మళ్ళీ కూడా చాలా అంటే చాలానే పడుతుంది నెయ్యి. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసేయాలి బాగా. బెల్లము శనగపిండి అంతా మిక్స్ అయిపోవాలి. తిప్పుతూనే ఉండాలి. కలుపుకపోతే మాడిపోతుంది అన్నమాట. జాగ్రత్తగా పక్కనే ఉండి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ స్వీట్ని అటు ఇటు పోకుండా మనము. బెల్లం ముక్కలన్నీ కరిగిపోవాలన్నమాట. నెయ్యిలోనే కరగాలి, నెయ్యిలోనే కరిగిపోవాలి. ఈ శనగపిండి ఈ నెయ్యిలోనే బెల్లం ముక్కలన్నీ కరిగిపోవాలి. బెల్లాన్ని దంచేసుకోవాలి, లేకపోతే తురుముకోవచ్చు. అంత కరిగిపోవాలన్నమాట. ఇదిగోండి, నెయ్యి ఇప్పుడు బయటకు రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము వేయించుకున్న పసుపు బాదం పప్పుని వేసేస్తున్నాం అన్నమాట. వేసుకొని అన్నిటినీ కలుపుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి, హైలో అస్సలు పెట్టకూడదు. సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అవసరమైతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కూడా బాగా నెయ్యి పడుతుంది ఖచ్చితంగా, చాలానే పడుతుంది. ఒక్క చుక్క పాలు పోసుకోవాలండి. కొద్దిగా పాలు పోసుకొని కొంచెం కలుపుకునేసేయాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంత ప్రాసెస్ అంతా సిమ్ లోనే జరగాలి. పసుపు హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము డిష్ లో పెట్టుకుందాము. బాదం పప్పు పైన వేసుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. హల్వా చేసి చిన్నపిల్లలకు పెట్టినా కూడా దగ్గు జలుబు అట్లాంటివన్నీ మటుమాయం అయిపోతాయి. మంచి హల్వా అన్నమాట ఇది, పసుపు హల్వా. మీరు కూడా చేసుకొని తిని కామెంట్లో చెప్పండి నాకు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.